ఈ టైంలో కూడా ఇంత రాత్రి కూడా మా మీద అభిమానంతో వచ్చిన మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు మరియు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఒకటి ఏంటంటే, మేము గత 6వ తారీఖు నాడు మేము అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మమ్మల్ని దాదాపు ఈ అవిశ్వాసం పెడదామని చెప్పేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక 4-5 నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరుగుతుంది. ఇదేదో మేమే పెట్టుకుంటే సరిపోతుంది, మేమన్నా చాలా డీప్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే అసలు ఏమన్నా కానీ అయితమా పోతామా గెలుస్తామా లేదనే ఉద్దేశంతో మేమే అవిశ్వాసం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కార్పొరేటర్లను చర్చించి అసలు డెవలప్మెంట్ ఇవాళ బీజాదిగూడ అంటేనే ఒక రాష్ట్రంలోనే డెవలప్మెంట్ జరిగిన కార్పొరేషన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే అనుకున్నాం ఒకసారి దీని గురించి అవిశ్వాసం పెట్టుకున్నాం అనుకొని గత 6వ తారీఖు నాడు మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. సరే, అది కూడా మేము మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ ఎన్నటికి మేము డీల్ చేయలేదు, మా దగ్గర స్నేహితులకు కూడా మేము చెప్పలేదు. సరే, అదేదో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు, ఇది రూల్ ప్రకారం కాబట్టి కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి ఇవాళ 5వ తారీఖు నాడు మాకు డేట్ ఇవ్వడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా మేము చర్చించుకుంటాం, మనకు డేట్ వస్తామని చెప్పేసి. నిన్న నుంచి కూడా మేము మాట్లాడుకున్నాం. నిన్న కూడా మా మీద కొద్దిగా దాడి అనేది కూడా జరిగింది, మేము చెప్పుకోలేదు. నిన్న కూడా మేము ఆ రాత్రి మేము సూర్యాపేట కొందరం అక్కడ కొందరు పోవడం జరిగింది. సరే, ఈ రోజు సరే సండే కదా, మేము ఇవాళ వచ్చి రేపు పొద్దునాలను ఇవాళను ఫ్లైట్ ఎక్కాలన్న ఉద్దేశంతో సూర్యాపేట నుంచి మేము అవుటర్ ఎక్కుతున్న క్రమంలో గత 50 కార్లు, మినిమం 50 కార్లు, ఒక 10-15 ఫార్చునర్లు, ఇన్నోవాలు, అన్ని కార్లు, ఒక 50 కార్లు ఆడ పెట్టుకొని మా వెనుక ఎట్లాంటి సినిమాల్లో విలన్లు ఏ విధంగా వస్తారని ఎట్లా వస్తారో ఆ విధంగా 0022 నెంబర్ ఒకటి, ఇంకోటి 06669 ఏదో ఒక కారు, ఇవన్నీ కొన్ని కార్లు మేము నెంబర్లు ట్రేస్ అవుట్ చేసినాం. మేము మా దగ్గర ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్లో కూడా రేపు పొద్దుగాల అవి మనము అది సీసీ ఫుటేజ్ చేయగలిగితే మాత్రం మొత్తం కార్ల నెంబర్ తెలుస్తాయి. ఒకటి ఏంటంటే, మమ్మల్ని చాలా భయభ్రాంతులు, మామూలు కాదు, మమ్మల్ని కార్లకి వెళ్ళి దిగడము, రాడ్లు దిగడము, కత్తులు దిగడము, అమర్ సింగ్ దిగి మా కార్పొరేటర్ తన్నడము, కొన్ని చాలా జరిగినాయి. అవి మీకు సీసీ ఫుటేజ్ చూస్తే, ఎందుకంటే రాజకీయం అనేది ఇలా ఉంటుంది, పోతుంది. రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే, మొన్న 3 ఎంపీలు 5-6 ఎమ్మెల్యేలు ఉండి ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ మేము రాలేదా, మేము 10 ఏళ్ళు చేసినాం అంటే, ఏ గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు. రేపు మేము వస్తాం, మీరు వస్తారు, రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. మనుషుల వ్యక్తుల ముఖ్యం, ఇవాళ డెవలప్మెంట్ ముఖ్యం. ఇవాళ వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం తప్ప ఎటువంటి అది లేదు. మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామంటే కూడా మేము వద్దని చెప్పినాం. ఎందుకంటే వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తారు, వెంకరెడ్డి గారితో మేము ఉంటామని చెప్పేసి మేము ఒకటి జరిగింది. ఇప్పుడు ఈ దాడి జరిగినా కూడా 3-4 కార్పొరేటర్ ఫోన్ చేసినా మీకే మేము మద్దతు చేస్తున్నామని చెప్పేసి. ఇవాళ 3-4 కార్పొరేటర్, నేను పార్టీ ప్రెసిడెంట్గా చెప్తున్నా, నాకు 3-4 కార్పొరేటర్ చేసారు అన్న, మీకు మేము ఖచ్చితంగా మేము రేపు పొద్దుగాల మీకు సపోర్ట్ చేస్తాం, మేమంటే ఉంటామని చెప్పేసి నాకు 3 కార్పొరేటర్ ఫోన్ చేసారు. నేను పేరు చెప్పాను కానీ, ఎందుకంటే ఈ విధంగా రాజకీయాలు అనేది కాదు, రేపు పొద్దుగాల అన్నీ ఉంటాయి. ఇవాళ రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. ఇవాళ రాజకీయాల గురించి మనం ఇది కాదు కానీ ఒకటి రాజకీయం చేయదలుచుకుంటే కరెక్ట్గా జనాల మధ్యలో ఉండాలి, జనాల మధ్య లీడర్ కావాలి తప్ప ఈ విధంగా చేయొద్దు. ఈ శాస్త్రంగా ఇవాళ ఏదైతే జరిగిందో ఇది రేపు పొద్దుగా మా కార్యకర్తలు లేరా, ఇవాళ పేపర్లు వీళ్ళు తలుచుకుంటే మేము ఇవాళ ఈడికి వచ్చినాం. నాకు తెలిసి ఇవాళ పేపర్లు పెట్టిన విషయం ఇదంతా. మేము ఒక్క ప్రశ్న ఏదో చెప్తే ఇవాళ పేపర్లు చెప్తే ఇవాళ ఇంతమంది జమ అయ్యారు, మాకు మీ పేపర్ల వల్ల ఇవాళ సేవ్ అయినాం తప్ప మేము, ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాం మేము ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే మా మీద దాడి చేసిన, ఎన్ని కార్లు దాడి చేసిన వాడి మీద రేపు ఆయన మీద యాక్షన్ తీసుకొని జైలు పంపించేదాకా నేను పార్టీ అధ్యక్షుడు ఊకునేది లేదు, ధర్నా చేసేదాకా ఊకునేది లేదు. కంప్లైంట్ చేస్తాం అని చేస్తాం, మా అధిష్టానంతో చర్చించినాక ఏం చేయాలని చేస్తాం. ఇది కాదు, ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం, రాజకీయం అనేది కొట్లాడండి, ఎలక్షన్లో గెలవండి, రేపు పబ్లిక్లో ఉండండి, కానీ ఈ విధంగా చేయడం కాదు. మేము అసలు దాదాపు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని వచ్చినామండి. ఇవాళ అమర్ సింగ్ దిగి ఇక అందరు దిగి, అమర్ సింగ్ వాళ్ళకి మేము ప్రాణాలు అరిచేతులు పెట్టుకుంటే ఎవడని చూస్తాం, అమర్ సింగ్ మాత్రం చూస్తాం. అమర్ సింగ్ దిగి కారు డోర్ గుంజిండు. ఎవరు వాళ్ళెమ్మటి కార్పొరేటర్లు ఉన్నారు, ఆ సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. మేము కార్ నెంబర్ చెప్తున్నాం, మేము చెప్పడం కాదు. ఇక మేము చెప్తే కావాలని చెప్తున్నాం అనుకో, కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉంచుకోవడం కాదు. ఇది ఎక్కడ పోతుంది సమాజం, ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా వీళ్ళు ఎవడైతే మా మీద దాడి చేసిండో వాడి మీద రేపు యాక్షన్ తీసుకొని రేపు జైలు పంపించేదాకా మేము ఊకునేదని చెప్పేసి మేము టీఆర్ఎస్ అధ్యక్షుడు నేను చెప్తున్నా. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మా మీద జరుగుతుంది, రేపు ఇంకో పార్టీ మీద జరుగుతుంది. ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు కూడా అందరూ సహకరించాలి, పార్టీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి మీ అందరూ దండ పెట్టి కొడుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.